తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గరిటెతో ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించండి. మెత్తగా అయినప్పుడు 5 మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ పసుపు కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని కూడా కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి ఈ కారం మొత్తం కర్రీ కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలా వచ్చినప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఈ